అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. ఇప్పుడే ఇంతకు ముందు ప్రీవియస్ గా అంటే మీకు ఒక వీడియో ముందర నేను చెప్పిన 2 బండ్లు తెచ్చినాను. 2 కూడా AP16 విజయవాడ పాసింగ్ బండ్లే 2 కూడా అని చెప్పి 2 ఒరిజినల్ బండ్లే. ఇంతకు ముందు కూడా ఒక వైట్ బండి అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకో బండి చూసుకుంటే 2017 అండి, 17 వీడి. ఇది కూడా AP16 విజయవాడ పాసింగ్ బండే. విజయవాడ నుంచి తెచ్చిన బండే, సిల్వర్ కలర్ అండి. 2 కూడా అంటే ఈ బండి కూడా చూసుకుంటే మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండదు ఈ బండికి కూడా. అది కూడా క్లారిటీగా చూపిస్తా. బండి ఒరిజినాలిటీ ఉంది, బండి బాగుందండి. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా ఒక 5 నెలలు ఇన్సూరెన్స్ ఉంది. టైర్ విషయానికి వస్తే టైర్లు కూడా సుమారుగా అంటే దీనికి కూడా 50% టైర్లు అయితే ఉంటాయి. ఎందుకంటే 50% ఉన్నాయి, మరి ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా నేను చెప్పను. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒక్కసారి గమనించుకోండి మీరు. ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ కూడా 2017 ఉంటుంది, 2017 ఉంటుంది. ఇంక ఫ్రంట్ గ్లాస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు షోరూమ్ నుంచి. అంటే అక్కడ మనం రిజిస్టర్ అయినప్పుడు ఇక్కడ స్టిక్కర్ ఒకటి వేస్తారు, ఆ స్టిక్కర్ కూడా అట్లే ఉందండి బండికి అయితే కన్నా. AP16 అండి, బండి నెంబర్ చూసుకోండి 5747. ఇంతకు ముందు 9595 వేసినాము, ఇది 5747. 2 కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్లతోనే వచ్చినాము. ఇంకేమంటే ఇంక బండి పరంగా మాట్లాడుకుంటే బండికి ఏ ఒక్క పార్ట్ కూడా మారిండదు. ఎక్కడ కానీ యాక్సిడెంట్ అనేది 100% ఉండదు. ఈ బండి కాదు, ఏ బండినా కూడా యాక్సిడెంట్ మీకు పక్కాగా ఉండదు. ఒకసారి లోపల చూడండి మీరు. లోపల చూసుకుంటే కూడా డబుల్ డాష్ బోర్డ్ అండి, ఎయిర్ బ్యాగ్ డబుల్ డాష్ బోర్డ్ బండి. ఎందుకంటే నాన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దాంట్లో. మీకు ఏమంటే నాన్ ఎయిర్ బ్యాగ్ డబుల్ డాష్ బోర్డ్ కూడా వస్తుంది. ఇదైతే ఎయిర్ బ్యాగ్ బండి అండి, డబుల్ డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ బండి. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ గమనించుకుంటే మీకు ఫ్లోర్ మ్యాట్ ఉందండి. మామూలుగా బేసిక్ గా మీకు ఆ బండికి అయితే ఫ్లోర్ మ్యాట్ లేదు, అప్పుడే చూపించిన బండికి. ఈ బండికి చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ అనేది వేసినారు, దానిపైన ఇంకో ఎక్స్ట్రా మ్యాట్ వేసినారు. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా మనకు వీడి కాబట్టి 2017 వీడి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఇది బ్లూటూత్ ప్లేయర్ అనేది ఇచ్చింటాడండి. ఖచ్చితంగా దీనికి బ్లూటూత్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్లూటూత్ ప్లేయర్. ఇంకేమంటే ఇక్కడ ఇంకోటి ఏమంటే మనకు ప్లాటినం అనే కొద్దికి, ప్లాటినం అంటే మన ముందర షేప్ అనేది మారుతుందండి. వెనకాల ముందర 2 షేపులు మారుతాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ మనకు ఈ డిస్ప్లే అంటే మీటర్ బోర్డు కానీ అంతా డబుల్ డ్యూయల్ వస్తుంది. ఎందుకంటే టైప్ 1 కి అయితే కన్నా మనకు సింగిల్ వస్తుంది, టైప్ 2 కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు డిజిటల్ వస్తుంది అనమాట. మొత్తం ఇక్కడ ప్లేయర్ అయితే ప్లేయర్ అంటున్నా, మొత్తం బోర్డు అయితే మొత్తం అయితే ముందర అయితే మారడం అయితే జరుగుతుందండి. పెట్టడం కానీ మంచి 2 బండ్లు కూడా మంచి బండ్లు పెడతాము. ఇంకో విషయం ఏమంటే మనం ఈ వీడియో పెట్టేటప్పుడే అంటే ఈ 2 బండ్లు వీడియో పెట్టేటప్పుడే మధ్యాహ్నం పెట్టిండి ఒక బండి అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నమే అప్లోడ్ చేశాను. ఆ బండి అయితే అడ్వాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. అది ఒక బండి అయితే అయిపోయింది. దాంట్లో సిల్వర్ కలర్ బండి ఢిల్లీ అని ఉంటుంది. ఆ బండి అయితే ఖచ్చితంగా అయిపోయిందండి, పక్కాగా అయిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం అప్లోడ్ చేసిన 2 వైట్ కలర్ ఒకటి, సిల్వర్ ఒకటి, దాంట్లో సిల్వర్ కలర్ అయితే అయిపోయిందండి బండి అయితే కదా. నంబర్ చూసుకోండి ఇక్కడ 5747 మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి. వీడి బండి చూసుకుంటే ఒకసారి డిక్కీలో కూడా చూపిస్తాను మీకు. డిక్కీలో చూసుకుంటే కూడా మనకు ఎందుకంటే పక్కాగా మనం ఏమంటే డిక్కీలో మనం లోపల ఖచ్చితంగా చూపించాల. ఎందుకంటే చూపించిన పక్షాన ఏమవుతుందంటే మనకు యాక్సిడెంట్ బండి ఏమో మనకు వీళ్ళు చూపించలేదని చెప్పి డౌట్లు పడతారండి ఖచ్చితంగా మన వాళ్ళు. ఇంకా స్టెప్నీ అయితే లేదండి, స్టెప్నీ ఏమాత్రం లేదు. స్టెప్నీ జస్ట్ ఉందంటే ఉందంతే. టైర్ వెనకాల చూసుకుంటే ఇంకా లోపల చూసుకోండి ఈ పక్కంతా. ఇంకా మీకు బ్యాక్ సైడ్ డిక్కీ చూసుకుంటే డిక్కీ కూడా మారలేదండి. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీనే, ఎక్కడ కానీ మారలేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒకసారి చూసుకోండి. బ్యాక్ గ్లాస్ కూడా 17 ఉంటుందండి బండికి అయితే కన్నా. ఒకసారి సైడ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను. నేను చాలా సార్లు చెప్పినా, ఎందుకంటే మనము ఈ పక్క ఆ పక్క ఎందుకని చూపిస్తానంటే మీకు టోటల్ ఫ్రేమ్ కనిపించాలా, బాడీ లైన్ కనిపించాలా. మనకు టచ్అప్లు అనేవి కామన్ గా ఉంటాయి, బట్ లైన్ ఉండాలా. ఎందుకంటే యాక్సిడెంట్ అయినా కూడా మనకి లైన్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు మనకు డోర్లు ఏమైనా మార్చినా ఏదైనా కూడా లైన్ అనేది కంపల్సరీగా పోతుంది. పర్ఫెక్ట్ గా ఉంది బండి అయితే కన్నా. బాడీలో అయితే ఈ చిన్న చిన్న మైనర్ పనులు ఉన్నాయండి. ఎందుకంటే ఈ సైడ్ మిర్రర్ చూసుకుంటే లైట్ అనేది పోయింది. ఈ లైట్ ఒక 600-700 లైట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే బంపర్ చూసుకుంటే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. స్క్రాచెస్ అయితే దీనికి ఉన్నాయి, బట్ ఉండేది ఒరిజినాలిటీ మనం చూపిస్తున్నాము. అందుకని నేను చెప్తాను. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేయించి మీకు బ్యానెట్ లోపల కూడా చూపిస్తానండి. బట్ ఏమంటే వాటర్ వాష్ పరంగా మాట్లాడుకుంటే వాటర్ వాష్ అయితే ఈ బండి అయితే గాలి చేయలేదు. అంటే మామూలు బయట వాటర్ వాష్. ఎందుకంటే మన దగ్గర నుంచి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది మనం బండి పెడతామంటేనే వాటర్ వాష్ గురించి మాట్లాడతారు, గాలి వాటర్ వాష్ అని చెప్పి. నేను పెట్టిండే 2 బండ్లు కూడా గాలి వాటర్ వాష్ అయితే చేయలేదు, బట్ బయట వాటర్ వాష్. ఒకసారి మనం రీడింగ్ ఆన్ చేసి చూపిస్తానండి. రీడింగ్ విషయానికి వస్తే 1,44,000 అండి, 1,44,000 అయితే రీడింగ్. అదే నేను అప్పుడే చెప్పింది మీకు, మీటర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. అంటే టైప్ 1 కి అయితే వేరే మీటర్ వస్తుంది, టైప్ 2 అంటే ప్లాటినం వచ్చే కొద్దికి మీటర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఏసీ కూడా బాగా వస్తుందండి. ఏసీ కూడా మంచి చిల్డ్ ఏసీ వస్తుంది, కూలింగ్ ఉంది. ఇంకా లోపల సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా మీకేం అవసరం లేదు. సీట్ కవర్స్ ఆల్రెడీ కుట్టించినట్లు ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే షోరూమ్ సీట్ కవర్స్ అయితే కాదు ఇవి. ఇంకా బండి స్టార్ట్ చేసి చూపిద్దామంటే మీకు అర్థం కాదండి, ఎందుకంటే మీకు వీడియోలు అనేది మీకు సరిగ్గా అర్థం కాదు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు
అంటే మన ప్లాటినంకి వచ్చే కొద్దికి ఇక్కడ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్ని ఇస్తాడు అనమాట. ఒకసారి మనము బ్యానెట్ కాడికి వెళ్దాం. ఒక్కసారి లోపల చూసుకోండి మీరు, బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెటే. బ్యానెట్ కూడా ఎక్కడ కానీ మీకు రీప్లేస్మెంట్ అనేది లేదు, యాక్సిడెంటల్ లేదు, ఒరిజినల్ బ్యానెటే. ఇంకా అప్పర్ ఆర్మ్స్ కాడ నుంచి ఇక్కడ ఇవి చూసుకోండి. ఎందుకంటే ప్లాటినం అంటానే మీరు అంటే ఇంతకు ముందు చూపించినట్లు డౌట్ పడారు. ప్లాటినం ఇది పక్కా ప్లాటినమే, ఎందుకంటే ఇది అయితే వెల్డింగ్లు అయితే చేయలేదు. 2016 ఎండింగ్ నుంచి మనకు ప్లాటినం వస్తుంది. 2017 ఇది 17 వీడి కాబట్టి ఖచ్చితంగా ప్లాటినమే ఉంటుంది బండి అయితే. ఇంకా లోపల కూడా మంచి ఇంజిన్ కండిషన్ చూసుకుంటే ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది. అండ్ ఇంజిన్ నాయిస్ కూడా లేదండి. ఒకటి ఏమంటే కొద్దిగా ఇంజిన్ బెడ్ ఒకటి కొద్దిగా వీక్ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఇంజిన్ బెడ్ ఒకటి కొద్దిగా లైట్ గా, ఎందుకంటే లైట్ షేక్ వస్తుంది, అది మాకు అర్థమవుతుంది. అందుకని నేను ముందే చెప్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మాకు చెప్పలేదు అంటే కొంతమంది బాగా అవగాహన ఉండాల దీంట్లో. నేను చెప్తానా, ఇటీవల లో అవగాహన ఉంటే గానీ అర్థం కాదు ఇంజిన్ బెడ్ షేక్ వస్తుందా లేదనేది. మాకైతే అర్థమవుతుంది ఇంజిన్ బెడ్ అయితే లైట్ గా కొద్దిగా వీక్ ఉంది. అందుకని వచ్చిన తర్వాత అవగాహన ఉన్నవాడు నాకు అడగచ్చు, అంటే మీరు చెప్పలేదు కదా అని చెప్పి. అందుకే ముందే చెప్తానా, ఇంజిన్ బెడ్ ఒక్కటి కొద్దిగా వీక్ ఉంది. ఆ ఇంజిన్ బెడ్ కూడా మీకు ఏమంటే సెకండ్ క్వాలిటీ వేసుకుంటే 4000, ఇంకా టయోటాది ఒరిజినల్ వేసుకుంటే 6,500 అవుతుంది. పక్కగా మనకు 7,000 అనుకుంటే 500 లేబర్ ఇచ్చుకున్నా కూడా 7,000 రూపాయలు వేసుకుంటే ఒరిజినల్ ఇంజిన్ బెడ్ వేసుకుంటారు. లేదా సెకండ్ క్వాలిటీ వేసుకున్నా 4,500 మనకు ఇంజిన్ బెడ్ అనేది మారిపోతుంది. అంత తప్పనిచ్చి దీంట్లో పన్నెండు ఏం లేదు. 5 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది, డబల్ కీస్ అయితే ఉన్నాయి. ఇంకా టైర్స్ అయితే దాదాపు 20,000 అయితే నడుస్తాయండి. 20,000 నడిచిన తర్వాత మీరు మార్చుకోండి కావాలంటే కూడా. బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఇంకా చిన్న టచ్ అప్లు అయితే ఖచ్చితంగా అయింటాయి. బట్ ఏమంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. కానీ ఒరిజినల్ బండి ఒరిజినాలిటీ ఉంది, వేడి కాబట్టి. ప్రైస్ కోసం ఎవరైనా నాకు దయచేసి కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. నేను అనేది ప్రైస్ మెన్షన్ చేస్తాను. సో మా నంబర్ కూడా మెన్షన్ చేస్తాను కదా, దానికి కూడా కాల్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లోకల్ ఉండే వాళ్ళైతే దయచేసి ఆఫీస్ కాడికి విజిట్ చేయండి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన ఆఫీస్ అయితే మార్చడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంకా వీడియోలో మేము చెప్పాలా, ఎందుకంటే చాలా మందికి తెలియకుండా పాత ఆఫీస్ కాడికే పోతుంటారు. అందుకని వాళ్ళ కోసం నేను చెప్తాను, కొత్త ఆఫీస్ అంటే మనం మార్చడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మదనపల్లి టౌన్ లోనే, అంటే ఇంతకు ముందు పైన అంటే బస్సెనకొండ కాడ చెప్తా, అంటే బస్సెనకొండ కాడ అయితే మా ఆఫీస్ అయితే లేదు. నిమ్మనపల్లి సర్కిల్ అండి, నిమ్మనపల్లి సర్కిల్ లో లోపల ఓ 200 మీటర్స్ లో మా ఆఫీస్ అయితే ఉంది. మీరు ఎవరైనా కాల్ చేసుకున్నా కూడా నేను రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే 2 రోజులు మన వాళ్ళకి అంతా అలవాటు కావాలా, అది కొత్త ప్లేస్ కాబట్టి చాలా మందికి తెలియదు. అందుకని ప్రజెంట్ కూడా 1 వీక్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ అయితే కన్నా, రిసీవ్ చేసుకుని. కానీ చాలా ప్రశాంతమైన ప్లేస్ అండి అదైతే కన్నా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్ ని కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.